ఉన్నవారు అమ్మా ఏం కాకూడదట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళినా కొందరు గురించి చాలా గర్వంగా చెప్తానండి. ఎందుకో తెలుసా? చూడండి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం, ఐశ్వర్యం చాలా గొప్పది. కానీ దేవుని మందిరములో కానీ సేవకుల దగ్గర కానీ అది ఎలా ఉంటారో తెలుసా? మందిరములో కూడా అంత తగ్గించుకుంటారు, సేవకుల దగ్గర కూడా అంతగా తగ్గించుకుంటారు. ఏమండి, చదువు లేని ఒక సేవకుడైనా సరే దైవజనుడు అంటే దైవజనుగానే గౌరవిస్తారు. కొన్ని కుటుంబాలు పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉంటారా? వాళ్ళ ఇంటికి వెళ్తేనండి ఆమె చెప్పకూడదు, కానీ వాటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మా చేతులకు నీళ్ళు పోస్తారండి. మేము ఏ పాటి వారము, మేము ఎంతటి వారమని చేతులకు నీళ్ళు పోస్తారు. నిన్న ఎంగిలి చేతులకి నీళ్ళు పోస్తారు. ఒక అమ్మ ఐశ్వర్యవంతురాలు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే 3 సంవత్సరాల క్రితం నేను భోజనం చేసుకుంటుంటే నెమ్మది నా దగ్గరికి వచ్చి, అయ్యా కొంచెం అన్నం మీరు చేయబెట్టిన అన్నం కొంచెం పక్కన పెట్టేసి తినేది, అది ఉంచండి అయ్యా, నేను నా పిల్లలు తింటాం, మాకు ఆశీర్వాదం అయ్యా. ఎలాంటి కోరుకుంటున్నా చూడాలి. నీ ధనమును బట్టి గర్విస్తున్నవేమో, నీ ఐశ్వర్యమును బట్టి గర్విస్తున్నవేమో, నీ టాలెంట్ను బట్టి గర్విస్తున్నవేమో, నీ సౌందర్యాన్ని బట్టి గర్విస్తున్నవేమో. ప్రభు చెప్తున్నాడు, సౌందర్యం వ్యర్థం, ధనం వ్యర్థం. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, అంతా భూమి మీద ఉన్నదంతా దాని మీద ఆధారపడద్దు. అయ్యో, ఎప్పుడైతే నీలోనికి గర్వం ప్రవేశిస్తుందో గర్వం పతనానికి దారి తీస్తుంది అనేది అండర్లైన్ చేసేసుకో. ఈరోజు అక్కడ రాస్తున్న మాట, పాడైపోతారు. గర్వం ఎప్పుడైతే వచ్చిందో పతనం ప్రారంభమైంది. హిజ్కియా గర్వించి ఏమైపోయినాడు? పాడైపోయినాడు. ఈరోజు నీకున్న ధనమును బట్టి, నీకున్న సౌందర్యాన్ని బట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి, నీకున్న ఇల్లు వాకిని బట్టి గర్వించొద్దు. గర్వానికి బదులుగా మోకరించి ప్రతిరోజు చేతులు పైకెత్తి, నేనేమై ఉన్నాను, నీ కృప మాత్రమే. అంటే ఆ మాట అందరు గట్టిగా చెప్పండి, నేనేమై ఉన్నాను, నీ కృప మాత్రమే అనే మాట చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. నేనేమై ఉన్నాను. స్తోత్రం. అన్నం పెట్టుకోండి ప్రతిరోజు, నేనేమై ఉన్నాను.